జరగబోయే ఎన్నికల్లో బీసీల సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నామని బీసీ సేన రాష్ట్ర అధ్యక్షుడు సొంటి నాగరాజు తెలిపారు. ఆయన విశాఖ వచ్చిన సందర్భంగా ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య నాయకత్వంలో తామంతా పనిచేస్తున్నామన్నారు. రాష్ట్రంలోని బీసీలను చైతన్యం చేయడంలో భాగంగా రానున్న రోజుల్లో అన్ని నియోజకవర్గాలు, వార్డులు, మండలాల వారీగా సమావేశాలు నిర్వహించి అధ్యక్షులను నియమించడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా విశాఖలో 1,00,000 మంది బీసీలతో ఉత్తరాంధ్ర బీసీ గర్జన నిర్వహిస్తామన్నారు. మీడియా సమావేశంలో బీసీ సేన ప్రతినిధులు పాల్గొని మాట్లాడుతూ మరే రాష్ట్రంలో జరగని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో మత విద్వేషాలు జరగటం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో బీసీ యువత ఉద్యోగాలు లేక పోరాడుతున్నారన్నారు. మరి ఆర్ కృష్ణయ్య గారి నాయకత్వంలో గత 40 సంవత్సరాల నుంచి బీసీలు అందరూ పోటీ చేయాలని సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, రాజ్యసభ సభ్యులుగా ఉండాలని ఆర్ కృష్ణయ్య గారి నాయకత్వంలో మరి సొంటి నాగరాజుగా మేము రాష్ట్రంలో పనిచేస్తున్నాం. అదేవిధంగా మరి 2019 ఎలక్షన్లో విపరీతమైన మెజార్టీ తీసుకొచ్చాం. బీసీలు అందరూ ఏకతాటిపైకి వచ్చి ఎప్పుడైతే ఓసీలని బీసీలో కలుపుతానని గత గవర్నమెంట్ చెప్పిందో దానికి భిన్నంగా బీసీలందరూ ఏకతాటిపైకి వచ్చి 151 సీట్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున 2024లో మరి బీసీల సత్తా చాటేందుకు మళ్ళీ సిద్ధంగా ఉన్నాం. రాష్ట్రంలో ఎక్కడైతే బీసీలను చిన్న చూపు చూస్తారో, ఏ నియోజకవర్గాలు అయితే బీసీలకు ప్రాముఖ్యత ఎవరో ఆ నియోజకవర్గాలన్నింటిలో పార్టీలకు అతీతంగా ఇండిపెండెంట్గా కూడా పోటీ చేయడానికి బీసీ సేన సిద్ధంగా ఉందని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఎవరికి అన్యాయం జరుగుతున్నా, ఎవరికి ఇబ్బంది జరుగుతున్నా సో మా వంతుగా మేము కూడా బీసీ సేనకు అండగా ఉండటానికి వచ్చాం. సో రాబోతున్న దినాల్లో మరి ప్రభుత్వం ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నారో ఆ సమస్య మేము తీసుకువెళ్తున్నాం. కానీ అది సరిగా స్పందించట్లేదు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి ఈరోజు ఎస్సీల మీద, ఎస్టీల మీద భయంకరమైన దాడులు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో భయంకరంగా మానభంగాలు జరుగుతున్నాయి, మత విద్వేషాలు రేగుతున్నాయి. గత ఏ ప్రభుత్వాల్లో జరగనట్లుగా ఈరోజు మత విద్వేషాలు మా ఆంధ్ర రాష్ట్రంలో జరగటం మరి చాలా సిగ్గుచేటు. ఈరోజు బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం అనేక ఉద్యమాలు చేసి ఈరోజు బీసీల మౌత్గా ఆర్ కృష్ణయ్య గారు ఉండి అనేక బీసీలు అందరం కూడా మేమందరం ఉద్యోగాల్లో విద్యార్థులుగా చదువుకున్నామంటే ఆయనే కారణం. ఆయన తర్వాత ఆయన పెద్దవారు అయిపోయి ఈరోజు రాజ్యసభకి వెళ్ళడం జరిగింది. ఆయన తర్వాత ఆంధ్రప్రదేశ్